తెలంగాణ ఉద్యమాలు ఎట్లా వచ్చినాయో. ఓకే, ఇక అంతకంటే పెద్ద ఉద్యమాలు వస్తాయి వీళ్ళు ఇట్లనే కంటిన్యూ చేస్తే. సో అయినా బుద్ధి వస్తలేదు వాళ్ళకి. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి అన్న తెలంగాణలో ఏ రంగం కూడా తెలంగాణ ప్రజల చేతుల్లో లేదు అన్నా, అది రాజకీయం కావచ్చు, సినిమా కావచ్చు, ఆస్తులు కావచ్చు, భూములు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, భౌగోళిక తెలంగాణ ఏర్పడింది తప్ప తెలంగాణ వనరులు తెలంగాణ సామాన్య ప్రజలకు సామాజికంగా అందడం లేదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ జాతి సంపదను అనుభవించలేకపోతున్నారు. ఒక పక్కన మార్వాడివాడు, ఇంకో పక్కన తెలుగోళ్ళం మనం అనే ముసుగులోని సీమాంధ్ర పాలకులు, వీళ్లకు తోడు పనికి మాలిన తెలంగాణ రాజకీయ నాయకులు. తెలంగాణలో మరో ప్రత్యామ్నాయ తెలంగాణ ఉద్యమం తప్పదు అన్న. అదే శ్యామ్. సో ఇట్లనే ఇఫ్ దిస్ కంటిన్యూస్ దట్ విల్ హ్యాపెన్. తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఓకే, సో అప్పుడు వేరే లెక్క ఉంటుంది. వాళ్ళ ఆస్తులకు నష్టం జరుగుతుందా, వాళ్ళని తన్ని తరిమి కొడతారా, ఇక ఏమవుతుంది అనేది